టాబ్లూ లెర్నింగ్. సో ఇవాళ ఏంటంటే మనము టాబ్లూ లెర్నింగ్లో ఒక కొత్త సెక్షన్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. సో ఫస్ట్ సెక్షన్లో మనము లైక్ సేల్స్ వాల్యూ, ఎవరైతే ప్రాఫిట్ ఎక్కువ చూపించారో వాళ్ళ గురించి తెలుసుకున్నాం. అండ్ సెకండ్ సెక్షన్లో అయితే మనము రీజన్ వైజ్ కంపేర్ చేసుకున్నాం. అండ్ సో ఏజ్ వైజ్, జెండర్ వైజ్ అది మనం ఏరియా చార్ట్ క్రియేట్ చేసుకున్నాం. నా థర్డ్ సెక్షన్లో మనం ఏంటంటే మ్యాప్స్, స్కాటర్ ప్లాట్స్, జాయింట్స్ అండ్ రిలేషన్షిప్స్ వీటి గురించి అయితే తెలుసుకుందాం. అయితే ముందుగా మీకు నేను ఈ వీడియోలో పర్టికులర్గా ఏం చెప్పబోతున్నా అంటే జాయింట్స్ అండ్ రిలేషన్షిప్స్. లెట్ మీ షో విత్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నాకు ఏంటంటే ఆల్రెడీ ఒక డేటా సెట్ అయితే నేను తీసుకున్నాను. సో ఈ డేటా సెట్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ డేటా సెట్ తీసుకున్నాను. సో ఈ డేటా సెట్ తీసుకున్నప్పుడు నాకు ఈ డేటా సెట్లో ఇది ఎక్సెల్ షీట్. ఈ ఎక్సెల్లో 3 షీట్స్ ఉన్నాయన్నమాట. షీట్ 1, షీట్ 2, షీట్ 3. సో ఎన్ని షీట్స్ అయితే ఉంటాయో మనకి ఇక్కడ షీట్స్ అనే సబ్హెడ్డింగ్తో లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్, ఆర్డర్ బ్రేక్ డౌన్, సేల్స్ టార్గెట్ అని మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్, ఆర్డర్ బ్రేక్ డౌన్, సేల్స్ టార్గెట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఈ లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ని నేను డ్రాగ్ చేశాను. అండ్ నేను ఇప్పుడు ఆర్డర్ బ్రేక్ డౌన్ కూడా దాని పక్కన డ్రాగ్ చేసి పెట్టాను అనుకోండి. సో నాకు చూడండి ఇక్కడ ఎడిట్ రిలేషన్షిప్ అని కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ 2 షీట్స్ కూడా, అంటే ఈ 2 షీట్స్లో ఉన్న డేటా, దిస్ డేటా ఈజ్ కనెక్టెడ్ బై రిలేషన్షిప్ అనమాట. అంటే ఇది వరకు నాకు ఇంతకుముందు జరిగే ట్యాబ్లో ఏం జరిగేదంటే, సో ఇలా నేను 2 షీట్స్ని సింపుల్గా డ్రాగ్ చేసిన వెంటనే నాకు వాటి మధ్య జాయిన్ ఏర్పడిపోయేది. అంటే వాటి మధ్య నాకు ఇంటర్సెక్షన్ ఏర్పడేది అనమాట, జాయిన్. సో ఈ డేటాలో ఏదైనా కామన్ డేటా ఈ డేటాలో కామన్గా ఉంటే జాయిన్ అయిపోయేవి. బట్ ఇప్పుడు అలా జరగట్లేదు. సో ఏంటంటే నౌ ద డేటా ఆర్ కనెక్టెడ్ బై రిలేషన్షిప్స్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ఎడిట్ రిలేషన్షిప్ అని లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్, ఏబిసి ఆర్డర్ ఐడి అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్, ఆర్డర్ ఐడి, ఆర్డర్ బ్రేక్ డౌన్. ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ ఇట్. సో ఇదేంటంటే ఇలా రిలేషన్షిప్తో కనెక్ట్ అయింది కదా. సో ఈ ఇంటర్ఫేస్ని ఏమంటామంటే మనము లాజికల్ లేయర్ అంటాం. అంటే మనం లాజికల్ లేయర్లో కానీ ఉంటే 2 డేటా అనేది కూడా మనకి దేంతో కనెక్ట్ అయి ఉంటుందంటే మనకి రిలేషన్షిప్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో అలా కాదు, నేను పర్టికులర్గా నాకు ఏంటంటే ఈ వీడియోలో నేను జాయింట్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే రిలేషన్షిప్స్ అనేది మనం నెక్స్ట్ సెక్షన్ లాస్ట్లో తెలుసుకోబోతున్నాం. ప్లస్ ఇప్పుడు ఏంటంటే మనము ఈ వీడియోలో మెయిన్గా జాయినింగ్ ద డేటా ఇన్ ద 2 షీట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో అది ఎలా అంటే ఫస్ట్ రిమూవ్ చేస్తాను చూడండి. రిమూవ్ అండ్ ఆల్సో ఐల్ రిమూవ్ దిస్. ఫస్ట్ ఇదివరకు మారే మనము లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. డ్రాప్ చేసిన తర్వాత మనకి ఇదేమో లాజికల్ ఇంటర్ఫేస్ అన్నమాట, లాజికల్ లేయర్. సో నేను ఏం చేస్తానంటే లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ పైన డబుల్ క్లిక్ ఇస్తాను. చూడండి ఇక్కడ. సో ఇందాకే మీకు కనిపించింది ఇక్కడ చూడండి. ఇక్కడ నేను మౌస్ పెట్టగానే లాజికల్ టేబుల్ లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్. చూడండి నా మౌస్ కర్సర్ కింద చూస్తారంటే లాజికల్ టేబుల్ లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్, అది ఆ పేరు అనమాట. డబుల్ క్లిక్ దిస్ లాజికల్ టేబుల్ టు సీ ఇట్స్ ఫిజికల్ టేబుల్. అంటే ఇప్పుడు మనం ఫిజికల్ లేయర్లోకి వెళ్తే కానీ మనం జాయిన్ అనేది క్రియేట్ చేసుకోలేం. సో కాబట్టి నేను ఏం చేయాలంటే డబుల్ క్లిక్ చేస్తాను. డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు నాకేం చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఇక్కడ లేయర్ అనేది కొంచెం మారిందనమాట. అంటే నౌ వీఆర్ ఇన్ ఫిజికల్ లేయర్లో మాత్రమే మనము జాయింట్స్ క్రియేట్ చేయగలుగుతాం. సో ఆర్డర్ బ్రేక్ డౌన్ దానికి రైట్ సైడ్ డ్రాప్ చేసామంటే ఈ విధంగా మనకి లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ అనే ఒక షీటు, ఆర్డర్ బ్రేక్ డౌన్ అనే ఒక షీటు 2 కూడా మనకి జాయిన్ అయ్యాయి అనమాట. చూడండి ఇక్కడ ఇన్నర్ జాయిన్ అయినాయి. మనకి ఇట రకరకాల జాయింట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కమింగ్ వీడియోస్లో నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ 2 షీట్స్లో ఉన్న డేటా అనేది మనకి ఇన్నర్ జాయిన్ ద్వారా కనెక్ట్ అయినాయి. సో ఇన్నర్ జాయిన్, లెఫ్ట్, రైట్, ఫుల్ అవుటర్ ఈ విధంగా జాయిన్ అయినాయి అనమాట. ఓకే, నౌ సో ఇది మనం పర్టికులర్గా ఏంటంటే ఈ వీడియోలో నేను మీకైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ జాయిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లాజికల్ లేయర్ అంటే ఏంటి, ఫిజికల్ లేయర్ అంటే ఏంటి. సో ట్యాబ్లూలో కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే రిలేషన్షిప్ అనమాట. ఇదివరకు అయితే మనకి డైరెక్ట్గా జాయిన్ క్రియేట్ అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ రిలేషన్షిప్ అడుగుతుంది, లాజికల్ లేయర్లో ఉంటుంది. మనము డబుల్ క్లిక్ చేస్తే కానీ మనకి ఫిజికల్ లేయర్లోకి వెళ్ళదు. ఫిజికల్ లేయర్లోకి వెళ్ళిన వెంటనే మనము 2 షీట్స్లో ఉన్న డేటాని మనము జాయిన్ ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. రైట్. సో ఇంకా ఈ జాయిన్ అంటే ఏంటి అండ్ సో ఇది ఎలా పనిచేస్తుంది, సో ఏ విధంగా జాయిన్ అవుతుంది. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇదేదో కొంచెం వెన్ డయాగ్రామ్ మరి ఉంది, మన 10th క్లాస్లో సెట్స్లో చదువుకున్నట్టు. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్, బీలో ఉన్న ఎలిమెంట్స్, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, యూనియన్ అంటే ఏంటి, లైక్ సో ఆ విధంగా కనిపిస్తుంది అనమాట.
ఓకే, సో ఈ విషయాలన్నీ కూడా మనము జాయిన్ ఎలా పనిచేస్తుందని కూడా మనము కమింగ్ వీడియోలో నేర్చుకోబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ, హ్యాపీ లెర్నింగ్ అండ్ హ్యాపీ అనలైజింగ్.